ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత అధికారం మాదే అని చెప్పి విర్రవీగిపోయినటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది సానుభూతి పరులో లేదంటే వైఎస్ఆర్సీపీకి పార్టీగా నాయకులు ముసుగులో ఏదో చేశారని చెప్పి, ముసుగులు అని చెప్పలేనులే కానీ చాలా చుట్టాలం మేము, జగన్మోహన్ రెడ్డి గారు నా బంధువు, లేదంటే జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అని చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ రేపొద్దున్న నిజంగా ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కొక్కరు గురించి చూసుకుందాం. ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా బోరుగడ్డ అనిల్. ఈ వ్యక్తి పేరు నిజంగా అంటే సోషల్ మీడియాలో చూడటం బయట ఎప్పుడు కనిపించడం మనిషి. మరి కనిపిస్తే ఎవరన్నా కొడతారు లేదంటే ఏదైనా చేస్తారని భయం ఏమో తెలియదు. కానీ రీసెంట్గా యాక్చువల్గా ఒక పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారంటే, ఎలక్షన్స్ అయిపోవస్తున్నాయి, నాకు బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయి, నన్ను దయచేసి కాపాడండి, నా మీద కొంతమంది బెదిరిస్తున్నారు, అది ఇదని చెప్పి ఏమన్నా చేసే అవకాశం ఉందని చెప్పి ప్రాణభయంతో కొంత కంప్లైంట్ ఇచ్చినట్టుగా అయితే తెలిసింది. అసలు ఈ ప్రాణభయం అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది బోరుగడ్డ అనిల్ గారు అని అంటే, నిజంగా ఆయన ఏమి మాట్లాడలేదంటే, ఎవరిని పడితే వాళ్ళని నోరు ఉంది కదా అని చెప్పేసి అది చిన్న పెద్ద అసలు వీళ్ళు వాళ్ళు అని లేకుండా విచ్చలవిడిగా అసలు ఆ నోటితో ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి అసలు నోటికి అసలు అది నోరా లేదంటే మన హుసేన్ సాగర్ ట్యాంకా ఏంటో తెలియలేదు. కానీ నిజంగా అంత దరిద్రమైనటువంటి మాటలు. ఒక చెప్పాలంటే అసలు ఒక మగాడిగా నేను కూడా అంత దరిద్రమైన మాటలు ఎప్పుడు ఎక్కడ వినలా. అరే అసలు ఇంకా మనం చెప్పడానికి లేదు, పెద్ద లా డాష్ డాష్, అరే ఏంట్రా మీరు ఏం చేస్తారా, నా కొడకల్లారా నా కొడకల్లారా నా కొడకల్లారా. ఈ మాట అయితే చాలా బాగా ఎక్కువగా వినిపించినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. అంతమందిని తిట్టినప్పుడు, నోరేసుకు పడిపోయినప్పుడు, ఇక అసలు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటాడు, నన్ను ఎవ్వడు ఏం పేయగలేడు అనుకున్నావు కదా, మరి ఇప్పుడు నీకెందుకు భయం వచ్చింది? అసలు నేను ఏదైనా చేసేస్తా, ఎవడొస్తాడో రండిరా, నా మీదకి రండిరా, నా ఇంటికి రండిరా అన్నావు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని బెదిరించారు. మరి అంత అసలు ధైర్యంగా నేను పెద్ద తోపుగాడిని చెప్పుకుని నువ్వు మరి ఎందుకని భయపడాల్సి వస్తుంది? ఎందుకు అంటే ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం అనేది నీ ఒక్కడి తొత్తో, నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి తొత్తో కాదు. అది ప్రజాస్వామ్యం ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. దాంట్లో మీరు ఒక వ్యక్తిగా పనిచేయాలి తప్ప మొత్తం నాదే, ఇది నన్ను ఎవ్వడు ఏం పేకలేడు అనుకుంటే ఇలాగే జరుగుతుంది. నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ పక్కన పోసాని కృష్ణమురళి. ఈ వ్యక్తి అయితే నిజంగా అసలు ఆ మనిషి లేదంటే ఇంకొక వ్యక్తి అని అనుకునే విధంగా చేశాడు. నిజంగా అంటే ఆయనకి పిల్లలు ఉంటారు, ఆయనకి భార్య పిల్లలు ఉంటారు, అంతమంది ఉన్నా కాడ నిజంగా ఒక అవతల వ్యక్తిని నీ పిల్లలు ఎదుగుతారు, నీ పిల్లలు పెద్ద మనిషి అవుతారు, అసలు ఎలాంటి మాటలు, ఎంత దారుణమైన మాటలు. అసలు వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యక్తి అసలు అంత దిగజార్చుకున్నావంటే, నీకున్నటువంటి పరువుని, ప్రతిష్టని నువ్వే ఎంత గంగలో కలుపుకున్నావంటే, నిజంగా నీకన్నా ఎంతమైనటువంటి దారుణమైనటువంటి వ్యక్తి రేపొద్దున సమాజంలో నీకు అసలు గౌరవం ఉంటుందా? అసలు ఇసుమంతైన గౌరవం ఇస్తారు ఎవరైనా? నువ్వు వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ తిని ఏదో ఒక 2-3 సార్లు మురిగితే అయిపోయేదానికి నీ జీవితాన్ని నాశనం చేసేసుకున్నావు. ఇలాంటి వ్యక్తులు రేపొద్దున సమాజంలో ఎలా తిరుగుతారు అని లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి బిస్కెట్ లేటు వదిలేయటం, జనాల మీదకి బిస్కెట్ లేటు జనాల మీదకి వదిలేయటం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా రోడ్డు మీదకి వస్తే కుక్కను కొట్టినట్టు కొట్టినట్టున్నారు. ఆ కుక్కల కన్నా ఇంకా బెటర్ ఏ బ్లూ క్రాసో రెడ్ క్రాసో ఉందో కొంతమంది తీసుకెళ్ళి ఏదో చోట ఇంకో బిస్కెట్లో లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వటానికి. ఈ కుక్కలకైతే అసలు ఎవడో పట్టించుకునే నాదుడు కూడా కనిపించట్లా. నిజంగా ఇదంతా. ఇకపోతే ఆ పెర్ని నాని గారు మాట్లాడితే ఇంక అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన 3 పెళ్ళిళ్ళు, ఈయన 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఆ పక్కనేమో సంజన సుకన్య అని చెప్పి ఆయన, ఇంకో పక్క ఏమో అమర్నాథ్ గారు. ఇక అసలు ఆ యొక్క రోజా గారు అయితే ఇంక అసలు ఆవిడకి అంత లేదు. అటు ఓ పక్క చంద్రబాబు గారిని, ఓ పక్క కొడాలి నాని గారు, ఓ పక్క వల్లంనేని వంశీ గారు, అటు చంద్రబాబు గారి భార్యని, అటు ఎంతో మందిని వ్యక్తిగతంగా మాట్లాడే ముందు అసలు మనకి అధికారం అనేది శాశ్వతమా కాదా? అవతల వాళ్ళని మనం తిట్టినప్పుడు అవతల వారు కూడా మనల్ని తిడతారు కదా అనే ఇది కూడా ఉండాలి. ముఖ్యంగా ఇది లేకపోతే రాజకీయాలు అనేవి నిజంగా చాలా దారుణంగా తయారైపోతాయి. అంటే మనం ఎన్నుకున్నటువంటి ఒక అధికార ప్రతినిధిగా ఒక అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అబ్బా ఎంత హుందాగా మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా ప్రజల సమస్యల పట్ల మాట్లాడుతున్నాడు, ఈ సమస్యలు ఇంతలా మాట్లాడగలిగే వ్యక్తిని కదా మనం పంపించినందుకు గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలి. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మల్ని, వీళ్ళ అక్కల్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లల్ని తిడితే మీకేం వస్తుంది?
రేపొద్దున మీ గౌరవం కోల్పోతారు. మీకు ఇచ్చే కనీసం మీ గుట్కా రాయుడని చెప్పి కొంతమంది పేర్లు వాళ్ళ పిల్లల్ని రేపొద్దున బయట వాళ్ళ స్కూల్స్లో కావచ్చు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ఎంత ఫేస్ చేసి ఉంటారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడరు సార్. అధికారం కోల్పోయిన తర్వాత మీరు మాట్లాడిన ప్రతిదాన్ని కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇగో పలానా రోజు పలానా వ్యక్తి మాట్లాడాడు, ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో తెలుసా? జీవితాలే నాశనం అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించుకుని ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మన తరతరాలు బ్రతకాలి. మీ గురించి ఒక 10 తరాలు చెప్పుకునే విధంగా ఉండాలి. మీరు చేసిన మంచి 10 తరాలు తెలిసేలా ఉండాలి. అంతేగాని నేను మాట్లాడిన 100,000 బూతుల్లో ఎత్తుక్కోండి, నీకు నచ్చింది వెతుక్కోండి అని చెప్పి 10 తరాలు ఆ బూతుల్ని ఏమన్నా కాలపత్ర గ్రంథాల్లో తారపత్ర గ్రంథాల్లో రాసి పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు కదా. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు, వ్యక్తిగత దూషణలు చేయకూడదు. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం, ఆ ఇంటికి ఈ ఇల్లు కూడా అంతే దూరం. ఇప్పుడు చూడండి, అటు పక్క లోకేష్ గారి చాలా రెడ్ బుక్ అంట, ఎంతలా ఉంది ఏకంగా. మరి అంతంత దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి? నిజంగా ఓరిగడ్డ అనిల్ కావచ్చు, అటు ఈ అసలు ఆయన ఫ్యామిలీని ఆయన్ని వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇలా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఆయన రాసుకున్నాడంటే నిజంగా చాలా మొండోడండి బాబు ఆయన, లోకేష్ గారు కూడా. ఆయన మరి ఈసారి ఏం చేస్తాడో తెలియదు కానీ నిజంగా ఒక్కొక్కళ్ళకి ర్యాంపింగ్ అయిపోద్ది ఎలక్షన్స్ అయిన తర్వాత. అంటే వ్యక్తిగతంగా వెళ్ళాం అసలు. మీరు చేసినటువంటి ఈ పనులకి ప్రజలు మీకు ఒక తీర్పు ఇవ్వబోతారు. దాని తర్వాత మీ పరిస్థితే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వైసీపీ వాళ్ళకి అది చేస్తేనే బాగుంటుంది అనుకున్నా కూడా వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి. పిల్లలు అంటే మనల్ని చూసి ఒకళ్ళు నేర్చుకుని ఒక ఇన్స్పైర్ అవ్వి ఒక వ్యక్తి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల పట్ల మాట్లాడాలి అనుకోవాలి. కానీ మా బూతులు నేర్చుకుని పక్కన దగ్గర ఆండి బూతులు తిరిగితే మనకేం వస్తుంది అనుకునే విధంగా ఉండకూడదు అని చెప్పేది మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా ఏదేమైనా సరే ఈ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారబోతుంది. కొంతమంది వ్యక్తులు చాలా అంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు అంటే 2019 చెప్పాలంటే 2019 వరకు కూడా అసెంబ్లీలో ఇంత దారుణమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ని ఎవరు చూడలేదు. టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడినా, లేదంటే అటు ఇంకొక వ్యక్తులు మాట్లాడినా కూడా ఎవరిని కూడా ఈసారి ఇలాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించకూడదు అనేది మాత్రం ఈసారి ప్రజలు బలంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే ఈసారి గతంలో ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఈసారి అసెంబ్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుమరుగవబోతున్నారా అని అనిపించేలా అయితే ఈసారి ప్రజల తీర్పు ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు.